హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ అనమాట. జనరల్ అవేర్నెస్లో నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే మనకి ఆర్గనైజేషన్స్, సంస్థలు అంటాం తెలుగులో దీంట్లో విషయానికి వస్తే కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ వైజ్గా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ విషయానికి వస్తే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్గా రెండింటిని డివైడ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ విషయానికి వస్తే నేషనల్ వైజ్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ చూద్దాం. వాటిలో ఫస్ట్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఫస్ట్ వన్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లేదా ఇన్స్టిట్యూట్. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ విషయానికి వస్తే ఇది ఎక్కడ ఉందని అడుగుతాడు అనమాట. దీని విషయానికి వస్తే లక్నోలో ఉంది. లక్నో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే లక్నోలో ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే ఇది కూడా లక్నోలోనే ఉంది. లక్నో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుందంటే లక్నో. అండ్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే లక్నో అనమాట. అండ్ సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా లక్నో అనమాట. అంటే లక్నోలో మనకు ఉన్నటువంటి మూడు ఏమేమంటే ఫస్ట్ వన్ విషయానికి వస్తే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుందంటే లక్నోలో ఉంది. అండ్ ఆల్సో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే లక్నో. అండ్ ఆల్సో మనకి సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇది కూడా ఎక్కడంటే మనకి లక్నోలో ఉన్నాయి. అంటే లక్నో అనగానే మనకి ఈ 3 పాయింట్స్ గుర్తుకు రావాలన్నమాట. లక్నో అనగానే మనకి ఆర్గనైజేషన్స్లో ఉన్న 3 ఏంటి అంటే ఒకటేమో డ్రగ్, రెండవది బొటానికల్, మూడోది మ్యాంగో అనమాట. నెక్స్ట్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా విషయానికి వస్తే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది విషయానికి వస్తే కోల్కత్తా లేదా కలకత్తాలో ఉందన్నమాట. సెంట్రల్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా విషయానికి వస్తే మనకి కలకత్తాలో ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే మనకి సిమ్లాలో ఉంది. సిమ్లా అనమాట. సిమ్లాలో మనకి వచ్చేసేసి సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనమాట, సిమ్లా. నెక్స్ట్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే కటక్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుందంటే మనకి కటక్లో ఉంది. కటక్ ఎక్కడుందంటే ఒరిస్సాలో ఉంది కటక్ అనమాట. ఇది మనకి ఫస్ట్ విషయానికి వస్తే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లక్నో అనమాట.
అండ్ నేషనల్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా అయితేనేమో కోల్కతా, బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అయితేనేమో లక్నో అనమాట. డిఫరెన్స్ ఈ రెండింటికి, రెండు కూడా బొటానికలే, బట్ ఇక్కడ విషయానికి వస్తే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ విషయానికి వస్తే సర్వే ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కోల్కతా అనమాట. నెక్స్ట్ మ్యాంగో రీసెర్చ్ అన్నప్పుడేమో కోల్కతా వస్తుంది, అండ్ అగైన్ ఇక్కడ సెంట్రల్ పొటాటో అన్నప్పుడేమో మనకి సిమ్లా వస్తుంది. ఇక్కడ మ్యాంగో విషయానికి వస్తేనేమో లక్నో వస్తుంది, పొటాటో విషయానికి వస్తేనేమో సిమ్లా వస్తుంది అనమాట. రైస్ అన్నప్పుడేమో కటక్, రైస్ అన్నప్పుడు కటక్ అనమాట. ఇది మనకి డ్రగ్ విషయానికి వస్తేనేమో లక్నో, డ్రగ్ విషయానికి వస్తే లక్నో. ఈ విధంగా మనం వేరియన్స్ డిఫరెన్స్ చూసుకోవాలి ప్రతిదానికి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ విషయానికి వస్తే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే మనకి డెహ్రాడూన్లో ఉంది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే డెహ్రాడూన్ ఎక్కడంటే ఉత్తరాఖండ్, యూకే, ఉత్తరాఖండ్ అనమాట. ఇది ఫారెస్ట్ విషయానికి వస్తే ఎక్కడంటే డెహ్రాడూన్ అనమాట ఫారెస్ట్. నెక్స్ట్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే కేసర్గఢ్ అంటాం దీన్ని మనం, కేసర్గఢ్ ఎక్కడంటే కేరళ అన్నమాట. ఇది కేసర్గఢ్ విషయానికి వస్తే కేరళ, కాసర్గఢ్ అంటాం లేదా కేసర్గఢ్ అనమాట. ఇది విషయానికి వస్తే మనకి కేరళలో ఉంది. ఇది కోకోనట్ విషయానికి వస్తే కొబ్బరి అనమాట. నెక్స్ట్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే రాజమండ్రి ఏపీ అనమాట. ఇక్కడ టొబాకో పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే మనకి రాజమండ్రి అనమాట. ఇవన్నీ పరిశోధనా కేంద్రాలు. ఇది టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే మనకి రాజమండ్రి. నెక్స్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అంటాం. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే మనకి కర్నాల్ ఎక్కడంటే ఇది హర్యానా. కార్నాల్ విషయానికి వస్తే మనకి హర్యానా అనమాట. పాల విషయానికి వస్తే డైరీ మీన్స్ పాలకు సంబంధించి కార్నాల్ అనమాట, హర్యానా. నెక్స్ట్ ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే ముంబై అనమాట. ముంబై మీన్స్ మహారాష్ట్ర, మహారాష్ట్రలో అనమాట. ఇది ముంబై. ఇక్కడ విషయానికి వస్తే క్యాన్సర్ విషయానికి వస్తేనేమో ముంబై, డైరీ రీసెర్చ్ అంటేనేమో కార్నాల్ హర్యానా, అండ్ టొబాకో రాజమండ్రి, అండ్ కోకోనట్ కేసర్గఢ్ అంటాం,
అండ్ ఫారెస్ట్ విషయానికి వస్తే డెహ్రాడూన్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడంటే మనకి డెహ్రాడూన్ అనమాట. నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఎక్కడంటే మనకి ఢిల్లీ. సిఎస్ఐఆర్ ఎక్కడంటే ఢిల్లీ అనమాట, ఢిల్లీ. నెక్స్ట్ మన విషయానికి వస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే పూణే అనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే మనకి ఢిల్లీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విషయానికి వస్తే ఢిల్లీ అనమాట. నెక్స్ట్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే ఇది కూడా ఢిల్లీ అనమాట, ఢిల్లీ. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడంటే ఢిల్లీ, అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడంటే కూడా ఢిల్లీ అనమాట. నెక్స్ట్ వన్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ విషయానికి వస్తే ఇది పూణే ఎక్కడంటే మహారాష్ట్ర అనమాట, పూణే. ఇది విషయానికి వస్తే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ విషయానికి వస్తే పూణే అనమాట. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ విషయానికి వస్తే కాన్పూర్. షుగర్ టెక్నాలజీ విషయానికి వస్తే కాన్పూర్ అనమాట, యూపీ. కాన్పూర్ విషయానికి వస్తే యూపీలో ఉంది. షుగర్ టెక్నాలజీ ఎక్కడుందంటే యూపీలో ఉందన్నమాట, అది కాన్పూర్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియానోగ్రఫీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియానోగ్రఫీ విషయానికి వస్తే పనాజీ అనమాట. ఇది విషయానికి వస్తే పనాజీ ఎక్కడంటే గోవా అనమాట, గోవా. ఇక్కడ విషయానికి వస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఢిల్లీ, అండ్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఢిల్లీ, అండ్ అగైన్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ కాన్పూర్,
అండ్ ఓషియానోగ్రఫీ విషయానికి వస్తే పనాజీ గోవా అన్నమాట. పనాజీ ఎక్కడంటే గోవా. నెక్స్ట్ వన్ కొన్ని తీసుకున్నట్లయితే మనకి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆల్రెడీ చెప్పుకున్నాం. అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడంటే ఢిల్లీలో అని. నెక్స్ట్ విషయానికి వస్తే కొన్ని పంటల యొక్క ప్రధాన కార్యాలయాలు ఇన్స్టిట్యూషన్స్ అంటే వాటి యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయో వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. అంటే కొన్ని పంటలు ఫర్ ఎగ్జాంపుల్ చెరకు, పాలు, మొక్కజొన్న ఇట్లాంటి ఏమైనా సరే, గోధుమ, నెక్స్ట్ ఆలుగడ్డ, ఇలాంటి కొబ్బరి, పట్టు, ఇలాంటి ఓన్లీ అగ్రికల్చరే కాకుండా రిమైనింగ్ ఇప్పుడు మనం చెప్పుకునే కాకుండా వేరే ఎక్స్ట్రా ఉన్నటువంటి పాయింట్స్ని ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. వాటిలో విషయానికి వస్తే ఫస్ట్ మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఎక్కడుంది? పంటల్లో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం. మొక్కజొన్న విషయానికి వస్తే మొక్కజొన్న పరిశోధనా కేంద్రం మనకి న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీ మొక్కజొన్న. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మొక్కజొన్నతో పాటు మనం గోధుమ తీసుకున్నట్లయితే గోధుమ పరిశోధనా కేంద్రం కార్నాల్లో ఉంది. పరిశోధనా కేంద్రం కార్నాల్. ఇది విషయానికి వస్తే మొక్కజొన్న న్యూఢిల్లీ. పాలు ఎక్కడ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, మిల్క్, డైరీ అని చెప్పుకున్నాం ఇందాక. డైరీ ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే మనకి ఆటోమేటిక్గా కార్నాల్ సేమ్. అక్కడే మనకి గోధుమ విషయానికి వస్తే కార్నాల్ అనమాట. నెక్స్ట్ వేరుశెనగ పరిశోధనా కేంద్రం. వేరుశెనగ పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే జునాగఢ్. వేరుశెనగ విషయానికి వస్తే మనకి జునాగఢ్ వేరుశెనగ పరిశోధనా కేంద్రం జునాగఢ్ అనమాట. నెక్స్ట్ ఆలుగడ్డ విషయానికి వస్తే సిమ్లా. ఆలుగడ్డ విషయానికి వస్తే సిమ్లా. పొటాటో ఆల్రెడీ చెప్పుకుంది మనకి సిమ్లా అనమాట. నెక్స్ట్ చెరకు విషయానికి వస్తే చెరకు లక్నో యూపీ. చెరకు విషయానికి వస్తే చెరకు లక్నో అనమాట. లక్నో ఇది ఎక్కడంటే యూపీలో ఉంది. లక్నో చెరకు పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే లక్నో అనమాట, యూపీ అనమాట. నెక్స్ట్ తేయాకు జోర్హాట్ అస్సాం. తేయాకు జోర్హాట్ ఇది ఎక్కడంటే మనకి అస్సాం. పర్టికులర్ ఏరియా అంటే జోర్హాట్ అనమాట. ఇది ఎక్కడంటే మనకి అస్సాం అనమాట. నెక్స్ట్ పత్తి విషయానికి వస్తే పత్తి పరిశోధనా కేంద్రం నాగ్పూర్. పత్తి పరిశోధనా కేంద్రం తీసుకున్నట్లయితే మనకి నాగపూర్ అనమాట. నాగపూర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి పత్తి విషయానికి వస్తే మనకి నాగపూర్. నెక్స్ట్ పట్టు విషయానికి వస్తే పట్టు పరిశోధనా కేంద్రం మైసూర్. పట్టు పరిశోధనా కేంద్రం విషయానికి వస్తే మైసూర్. నెక్స్ట్ కొబ్బరి విషయానికి వస్తే కాసర్గఢ్ కేరళ. కాసర్గఢ్ లేదా కేసర్గఢ్ ఏదైనా అనొచ్చు. కాసర్గఢ్ ఆర్ కేసర్గఢ్. ఇది ఎక్కడంటే కేరళ. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే రబ్బరు పరిశోధనా కేంద్రం ఎక్కడంటే కొట్టాయం. రబ్బరు పరిశోధనా కేంద్రం కొట్టాయం. రబ్బరు పరిశోధనా కేంద్రం ఎక్కడంటే మనకి కొట్టాయం ఎక్కడ ఉందంటే కేరళ అనమాట.
రబ్బరు పరిశోధనా కేంద్రం కొట్టాయం కేరళ అనమాట. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలు కాలికట్, సుగంధ ద్రవ్యాలు క్యాలికట్, ఇది కనుక కేరళ అని అనమాట. కేరళ సుగంధ ద్రవ్యాలు బాగా ఫేమస్ ఎక్కడంటే మనకి కేరళలో క్యాలికట్లో దీని యొక్క పరిశోధనా కేంద్రం ఉంది. రబ్బరు పరిశోధనా కేంద్రం ఎక్కడంటే కొట్టాయం కేరళ, కొబ్బరి కేసర్గఢ్ ఆర్ కాసర్గఢ్ కేరళ అనమాట. పట్టు మైసూర్, నెక్స్ట్ పత్తి నాగపూర్, తేయాకు జోర్హాంట్ అస్సాం, చెరకు లక్నో, ఆలుగడ్డ సిమ్లా, వేరుశెనగ జునాగఢ్, గోధుమ కార్నాల్ అండ్ మొక్కజొన్న న్యూఢిల్లీ అనమాట. ఇది మనకి వచ్చేసేసి టోటల్గా ఆర్గనైజేషన్స్ అనమాట, సంస్థలు దేనికి ఏ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉన్నదనేది ఇది ఇండియాలో ఉన్నటువంటి టోటల్ పరిశోధనా కేంద్రాలు అనమాట. అవి మనకి అగ్రికల్చర్ ప్రకారం కానీ, లేదా మనకి పట్టు వీటి ప్రకారం కానీ, లేదా మనకి ఇంకేమైనా కెమికల్గా తీసుకున్నట్లయితే వాటికి సంబంధించి కానీ ఉన్నటువంటి టోటల్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఈ దీంట్లో కంపల్సరీ మనకి 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఎవ్రీ ఎగ్జామ్లో. ఇది స్టాక్ జీకే కింద వస్తుంది అండ్ ఆల్సో మనకి జియోగ్రఫీలో ఉన్నటువంటి పార్ట్ అనమాట ఇది. కాబట్టి 2 విధాలుగా యూజ్ అయ్యేటువంటి పార్ట్ కాబట్టి దీన్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.